ఓం శ్రీ గురుభ్యో నమః. త్యాగానికి, తపస్సుకు, తాత్విక చింతనకు, ఆధ్యాత్మికతకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు, అన్నింటికి మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, వారికి ప్రతిరూపాలుగా ఇక్కడ అధివసించి ఉన్నటువంటి పూజ్య స్వామీజీలకు, మాతృమూర్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, దృఢ సంకల్పమే కార్య సాఫల్యత అంటారు పెద్దలు. జగన్మాత సన్నిధిలో శ్రీనివాసుని పాదాల చెంత ఇంత మహత్తరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయటమే కాకుండా ఈ రజోతోత్సవ సంబరాలను దాదాపుగా 1 సంవత్సరం నుండి స్వామి కార్యక్రమానికి అదే ఇవ్వయ్యా, ఎందుకు అవన్నీ పెడతారు? 10 నిమిషాలే కదా. కార్యక్రమానికి రూపకల్పన చేస్తూ వచ్చారు. ఓ చెట్టు దారి ప్రక్కన ఓ చెట్టు నాటిన వాడి కంటే కూడా ఆ దారిన నడిచేవారికే ఎక్కువ అవసరం. మా గురుదేవులు అనేవారు, నాన్న కళ్ళజోడు అవసరం కంటికి, కానీ మోసేది ముక్కు, పట్టుకునేది చెవి అని. ఓ రోజు అడిగారట, ఒరే కళ్ళజోడు అవసరం కంటికి కదా, ముక్కా నువ్వెందుకు మోస్తున్నావే అంటే, ముక్కంది నేను దేహసేవ చేస్తున్నాను అని. అలా కాదు కానీ వాస్తవం చెప్పు అంటే, అవునయ్యా అవసరం ముక్కుకు కాదు కంటికే, కానీ ముక్కు ఎందుకు మోస్తున్నాను అంటే, కళ్ళకి సరిగా కనపడక కాళ్ళు తడబడి ముందుకు పడితే ముందుగా మూడేది ముక్కుకే, అందుకని మోస్తున్నా. సరే నువ్వు మోస్తున్నావు, మరి చెవులు ఎందుకు పట్టుకున్నాయి? ముందుకు పడితే నాకు మూడుతుంది, ప్రక్కకు పడితే వాటికి మూడుతుంది. ఈరోజు ఆశ్రమాల నిర్వహణ, ఆశ్రమ వ్యవస్థ యొక్క అవసరం సాధువుల కోసమా, కళ్ళలాంటి సాధువుల కోసం కాదు అనేటువంటిది పెద్దల మాట. గృహస్థ భక్తుల కోసం ఈ ఆశ్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఎక్కడో ముక్కు మూసుకొని మారుమూల ప్రాంతంలో తపస్సు చేసుకోవలసినటువంటి సాధువులంతా కూడా సమాజంలోకి దేనికోసం వచ్చారు అంటే, మీలో ప్రచోదనం తీసుకుని రావటం కోసమే. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఓ గొర్రె పిల్లని ఎవడైనా సరే కోతకో మరొక దానికో పట్టుకుంటూ ఉంటే మిగతా గొర్రెలన్నీ కూడా పరిగెడుతూ ఉన్నాయి, పిల్ల చిక్కిపోతూ ఉంది. అదే ఓ కోతి పిల్లని ఎవడైనా వెళ్ళి పట్టుకుంటే ఆ వీధిలో ఉన్నటువంటి 100-200 కోతులు అన్నీ వచ్చి పైన పడి కరుస్తూ ఉన్నాయి, తమ బిడ్డను సంరక్షించుకుంటూ ఉన్నాయి. ఈరోజు హిందూ సమాజం ఈ కోతులలాగా బ్రతకాలా, గొర్రెలలాగా బ్రతకాలా ఆలోచించుకోవలసినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో మాజీ ప్రధానమంత్రి అయినటువంటి వాజ్పేయి గారి అస్థికలు గడపడానికి కూడా అంగీకరించినటువంటి వాతావరణం గతంలో మనం చూసాం. ఈ రోజున, రేపటి రోజున ఆశ్రమాలకి సరైనటువంటి అధికారులు దొరకటంలా స్వామివారు వాపోతూ ఉంటారు. వారి వాత్సల్యాన్ని నేను దగ్గరగా చూశాను, వారి ప్రేమని నేను ఆస్వాదించాను, వారి ధర్మాగ్రహాన్ని నేను దగ్గర నుండి గమనించాను. వారి కోపాన్నే చూస్తారు, కానీ ఆ కోపం వెనక ఉండేటువంటి అత్యంత ప్రేమని గుర్తించేవారు చాలా తక్కువ మంది. వారికి సమాజాన్ని తీర్చిదిద్దాలి అని, రేపటి తరాన్ని తయారు చేయాలనేటువంటి సంకల్పం దృఢంగా బలంగా ఉంది. నిన్న సాధువుల గురించి చెప్తూ ఉంటే వారి మాట గద్గదమైంది, మనమంతా కూడా గమనించాం. వారి ప్రేమతత్వం వారి మాటల్లోనే కాదు, వారి చేతల్లోనూ, వారి ఆలోచనలోనూ ప్రస్ఫుటంగా కనపడుతుంది. స్వామివారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఎంతమంది భక్తులు ఉన్నారు? ఏమి, ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ఆపై వద్దు అనేటువంటి పిచ్చి మాటలు ప్రక్కన పెట్టి 3-4 కని ఒకరిని మా గురుదేవులకు మేము అందిస్తాము అని సంకల్పం చేసేటువంటి హిందూ సమాజం యొక్క అవసరం ఈరోజు ఆశ్రమానికి ఉంది. ఈ ఆశ్రమానికే కాదు, దేశంలో ఉన్నటువంటి చాలా ఆశ్రమాలకి ఈ అవసరం ఉంది. దీన్ని మీరు ఫుల్ఫిల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున భజన్, భోజన్, భాష, భూషణ్, భవన్, ఈ 5ంటిని హిందూ సమాజం సరిదిద్దుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది.
పిల్లలు రేపటి తరం ఇక్కడ తక్కువగా కనపడుతుంది. నేను 3 రోజుల నుండి గమనిస్తూ ఉన్నాను. ఎక్కువ మంది మోకాళ్ళు అరిగిపోయినటువంటి వృద్ధులే కనపడుతూ ఉన్నారు తప్ప రేపటి సమాజానికి దశను వెలుగుని పంచేటువంటి భావి భారత పౌరులు ఇక్కడ కనపడటంలా. ఓ సమాజం చంకలో పిల్లవాడిని పెట్టుకొని చేతిలో పుస్తకాన్ని పెట్టుకొని వెళ్తూ ఉంది. మరో సమాజం ఇంత పిల్లవాడికి టోపీ పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంది. మన సమాజమే చేతిలో క్రికెట్ బ్యాట్ పెట్టో లేదా టీవీ రిమోట్ పెట్టో వీడిని ప్రక్కంట్లో కూర్చోబెట్టో ఏదో ఒక విధంగా మభ్యపెట్టి ఆశ్రమాలకి దేవాలయాలకి వస్తుంది. ఈ విధానం మారాలి. ఎందుకు అంటే మిమ్మల్ని ఆత్మతత్వంలో ముంచి తేల్చారు. మీరు గంగలో మునిగిన తర్వాత పిల్లకాలవల్లో మునవలసినటువంటి అవసరం లేదు. నా మాటలు కొంతమందికే అవసరం. ఈరోజు వృద్ధాశ్రమాలకి వెళ్ళకూడదు అని భావించేటువంటి వాళ్ళకి అవసరం. పైరుని పరిశీలించినట్లుగా పసితనాన్ని గమనించాలి. నా ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని నేను సక్రమంగా తీర్చిదిద్దుకోవాలి. వీడు పలాని వాడి బిడ్డ అని లోకం గర్వంగా చెప్పుకునే విధంగా పెంచాలి అని అనుకునేటువంటి వారి కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజున సహారా అధినేత 2 కొడుకులుంటే అంత్యక్రియల్లో ఒక్కడూ పాల్గొనలా. మనం చూసాం, ప్రపంచమంతా కూడా చూసింది. అలాగనే గార్మెంట్ రంగంలో రారాజైనటువంటి విజయపత్ సింఘాల్, ఈయన చిన్న కొడుకు తంతే గేటు బయటికి వెళ్ళి పడ్డాడు. ఓ 100 కోట్లతో నిర్మించుకున్నటువంటి గృహం ఉన్న ఓ అద్దె ఇంట్లో స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఎవరినో అడిగాడట, అయ్యా నేనేం చేశాను, అందరికంటే ఎక్కువ కష్టపడాను, ఎక్కువ సంపాదించాను, ఎక్కువ సంపదను సమకూర్చాను, నా బిడ్డలకే సర్వము అర్పించాను, నేను చేసిన తప్పేమిటి అంటే, నువ్వు సంపదలు ఇచ్చావు కానీ సంస్కారాలు ఇవ్వటం మర్చిపోయావు. ఈరోజు హిందూ సమాజానికి రేపటి తరానికి సంస్కారాలు ఇవ్వాలి అనే ఆలోచన రావలసినటువంటి అవసరం ఉంది. లేదంటే మీ పిల్లల కోసం మిద్దె మీద మిద్దె మీరు కట్టుకుంటూ వెళ్తారు. పొలం పక్కన పొలం కొంటూ వెళ్తారు. కానీ వాళ్ళని కాపాడుకోవడానికి అవసరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో లేకుండా పోతాయి. ఇది శాపం కాదు, భవిష్య దర్శనం. ఆలోచించకపోతే జరగబోయేటువంటి పరిణామం. కాబట్టి మన కుటుంబాన్ని, మన భాషని, పిల్లల్ని తీసుకొని వెళ్ళి భజనలో కూర్చోబెట్టాలి. నేటి దేశ ప్రథమ పౌరురాలైనటువంటి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రకటించే నాటికి రాయరంగపూర్లో శివాలయంలో పొరక పట్టుకొని ఊడుస్తూ ఉందట. అమ్మా మీరు ఇప్పుడు రాష్ట్రపతి, ఏమిటి పనిచేస్తున్నారు అంటే, అంతకంటే పెద్ద పదవి నాయన ఇది, ఈ సేవే నన్ను అక్కడ తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతుంది అందట. భగవంతుని పాదాలు పట్టుకుంటే ఈ ప్రపంచంలో చిక్కనిది దక్కనిది సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పి మన ముందు ఉన్నటువంటి పెద్దలు మనకు సూచించారు, నిరూపించారు, నిదర్శనాలు చూపించారు. వారి బాటలో మనం నడవాలి. పిల్లల్ని భజనలో కూర్చోబెట్టాలి. భజ్ సేవాయం అన్నారు. సేవ చేసేటువంటి వ్యక్తులుగా వాళ్ళని మనం తీర్చిదిద్దాలి. మన వీధిలో ఉన్నటువంటి దేవాలయాన్ని మనమే కాపాడుకోవాలి. ఆశ్రమాన్ని మనమే కాపాడుకోవాలి. ఆశ్రమం రజతోత్సవాలు వస్తూ ఉంటే పరిషత్తు వాళ్ళు 10ల సంఖ్యలో వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. శ్రీవారి సేవకులు సేవ చేస్తూ ఉన్నారు. భక్తులు శిష్యులు కూడా అనేక మంది సేవ చేస్తూ ఉన్నారు. ఈ భావన ఈ చుట్టుప్రక్కల ఉండే వాళ్ళకు కూడా రావాలి. ఈ ఆశ్రమం మాది, ఈ చెట్టు ఉంటే ఈ నీడ మాకు ఉంటుంది, కాబట్టి దీన్ని కాపాడుకోవాలి, శుద్ధి చేసుకోవలసినటువంటి బాధ్యత మాది, ఇక్కడ సేవ చేసుకునేటువంటి అవకాశం ముందు మాకు కలగాలి అని ఈ చుట్టుప్రక్కల వాళ్ళకి అనిపించాలి. మీరుండేటువంటి ప్రాంతాల్లో, మీ దేవాలయాల్లో, మీ చుట్టుప్రక్కల ఉండే ఆశ్రమాల్లో మీరు సేవ చేయగలగాలి. భోజనంలో రోజుకి ఒక్కసారైనా కుటుంబం అంతా కూడా
కలిసి భోంచేయాలి. మీ పిల్లల్ని కూర్చోబెట్టుకుని భోంచేయాలి. వారికి ఈ ధర్మం గురించి, ఈ సంస్కృతి గురించి, ఈ సంస్కారాల గురించి, ఈ సంప్రదాయాల గురించి ప్రపంచమంతా భారతీయ కుటుంబ వ్యవస్థ వైపు చూస్తూ ఉంది. ఈ సత్యాన్ని ఒక్కసారి చూపించండి. ఓ అబుదాబిలో ఏమి జరుగుతుందో చెప్పండి. అమెరికాలో శాటన్ హాల్లో ఏమి నేర్పిస్తున్నారో చెప్పండి. రష్యాలో 2007లో అజర్బైజాన్లో ఏమి బయటకు వచ్చాయో చెప్పండి. ఇటలీలో ఏమి జరుగుతుందో చెప్పండి. లండన్లో ఉన్నటువంటి చర్చిల్లో ఈరోజు ఏ బోధన జరుగుతుందో, ఏ ధార్మిక కార్యకలాపాలు సాగుతున్నాయో మీ పిల్లలకి చెప్పండి. ప్రపంచమంతా చూస్తున్నటువంటి ఈ ధర్మం గురించి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి మనం పరిచయం చేయకపోతే, గుర్తు చేయకపోతే మనం మన పెద్దల రుణం తీర్చుకున్న వాళ్ళం కాము. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత భాష. ఈ రోజున సినిమా భాష మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ నోట వెంట వచ్చేటువంటి పాటలు మనం వింటూ ఉన్నాం. భాషను మనం సరిదిద్దుకోవాలి, పిల్లలకు సరిదిద్దాలి. భూషణ్, మనం హిందువు అంటే బయటికి వచ్చేసరికి కుటుంబం అంతా కూడా ఇంటిల్లపాది ముఖాన బొట్టుతో బయటికి రావలసినటువంటి అవసరం ఉంది. మన ఇంటి మీద కాషాయ ధ్వజం ఎగరాలి. మన గృహంలో మన ఇష్టదేవత చిత్రపటం కనపడాలి. మన పెద్దల చిత్రపటాలు కనపడాలి. మన గురువుల చిత్రపటాలు కనపడాలి. అలాగనే మన ఇంటిని మనం సరిదిద్దుకోవాలి. ఇంట గెలిచి రచ్చగలవాలి అన్నారు. మన పిల్లల్ని మనం సరైనటువంటి దారిలో పెట్టుకోవాలి. పెద్దల్ని సేవించాలి. వృద్ధాశ్రమాల అవసరం హిందూ సమాజానికి అవసరం లేనటువంటి రోజు రావాలి. అప్పుడే మనం ఈ ధర్మాన్ని గురించి అర్థం చేసుకున్నట్లు, ఆచరించినట్లు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, వారు అధ్యక్షోపన్యాసం చేస్తూ ఒక మాట అన్నారు. నన్ను స్వామివారిని ఇద్దరిని కాపలా పెడితే పడుకొని నిద్రపోయాం అధిష్టాన మందిరంలో అన్నారు. కానీ ఈరోజు చూస్తే స్వస్వరూపానంద స్వామివారు కావచ్చు, ఈ వైపు ఉన్నటువంటి పరమాత్మానంద స్వామివారు కావచ్చు, ఏదైనా ఒక కార్యక్రమం అంటే రోజుల తరబడి, నెలల తరబడి నిద్ర లేకుండా మీకోసం కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్క పూట నిద్రకి ఉండలేనటువంటి వారు మీ అందరి కోసం జాగరణ చేస్తున్నారు. మిమ్మల్ని మేలుకొలపాలనేటువంటిదే వారి ఆలోచన. దాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతారు అని చెప్పి భావిస్తూ, ఓం ప్రశాంతి, ఓం తత్సత్, ఓం శ్రీ గురుభ్యో నమః.